హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మొన్న జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో వచ్చిన ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ అనేది చేద్దాం. ఓకేనా, లేటెస్ట్గా వచ్చిన మోడల్స్, అదేవిధంగా రీజనింగ్ను, అదేవిధంగా అర్థమెటిక్ను రెండింటిని కూడా మనం డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. అదే మనం ఫస్ట్ చూసుకుంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అనాలజీ గురించి. ఓకేనా, ఈరోజు అనాలజీ మోడల్ ఫ్రెండ్స్ టాపిక్స్ ఇవి రెండు కూడా మనం డిస్కస్ చేసాం. అనాలజీ నుంచి దాదాపుగా 205 క్వశ్చన్లు అనేవి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ 205 క్వశ్చన్లు దాదాపుగా 5 నుంచి 7 టైప్స్, ఓకేనా, 5 నుంచి 7 టైప్స్ అనేది ఉండడం జరిగింది. కాబట్టి మనం ఈ 5 నుంచి 7 టైప్స్ మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా, వీటిని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, ఓకేనా, ఏ విధంగా ట్యాకిల్ చేయాలి ఎగ్జామ్స్. అదేవిధంగా ఈ పీడిఎఫ్ అనేది మనం టెలిగ్రామ్లో మీకు, ఓకేనా, టెలిగ్రామ్లో ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 205 క్వశ్చన్లు అనేది మనం డిస్కస్ చేస్తే దాదాపు ఒక 10 డేస్ సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, డైలీ 20 క్వశ్చన్ మీరు చేసినా కానీ 10 డేస్లో అయిపోతుంది. అంటే మనం అన్ని టాపిక్ కవర్ చేయాలంటే కొద్దిగా స్పీడ్ అనేది మనం స్పీడ్ పెంచాల్సింది. కాబట్టి మీకు నేను ఏ విధంగా ట్యాకిల్ చేయాలని చెప్తాను. తర్వాతకి వెళ్ళి మీరు ఆ 205 క్వశ్చన్లు దాదాపు ఒక 2 నుంచి 3 అవర్స్లో కూర్చుంటే 205 క్వశ్చన్లను మీరు చేసేస్తారు. ఓకేనా, దాని పర్పస్గా నేను ఇవి డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది మనం డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ డిస్క్రిప్షన్లో మీరు ఇక్కడ వెళ్ళి మనం జాయిన్ కావచ్చు ఫ్రెండ్స్. ఓకే, టెలిగ్రామ్లో అక్కడ నుంచి మీరు తరువుగా మీరు ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ చాలా అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్స్ అండ్ క్లస్టర్స్ షుడ్ బి రిప్లేస్ ద హ్యాష్ట్యాగ్ అండ్ అదేవిధంగా పర్సంటేజ్ సో దట్ ద ప్యాటర్న్ అండ్ రిలేషన్షిప్ ఫాలోడ్ బై బిట్వీన్. అంటే ఇక్కడ ఉన్న వాల్యూ, ఓకేనా, అంటే హ్యాష్ ఉన్న దగ్గర ఈ వస్తాయి అన్నమాట. అంటే ఒక దాన్ని సేమ్ టు సేమ్ ప్యాటర్న్ అనేది ఫాలో అనేది అవ్వడమే జరుగుతుంది. మనకు ఫస్ట్ కావాలంటే ఇక్కడ చూడండి, మీరు ఈ ఎల్ యొక్క వాల్యూ ఎంత 12. కన్ఫర్మ్గా కోడింగ్ డికోడింగ్ అయినా అనాలజీ రావాలంటే ఫ్రెండ్స్ మీకు A to Z, ఓకేనా, A to Z యొక్క వాల్యూస్ అనేది తెలిసి ఉండాలి. ఓకేనా, స్పీడ్గా తెలిసి ఉండాలి. లేకుంటే హెచ్ తర్వాత ఏమొస్తుంది, హెచ్ తర్వాత 3 డిజిట్స్ తర్వాత ఏమొస్తుంది, అలాంటిది మీకు రావాల్సిందే. చూడండి, హెచ్ 8 నెంబర్, అదేవిధంగా M 13 నెంబర్, అదేవిధంగా O 15 నెంబర్, K 11, P 16. ఓకేనా, ఇక్కడ కూడా మీరు రాసుకోండి. ఎఫ్ యొక్క వాల్యూ ఎంత 6, డి యొక్క వాల్యూ ఎంత, డి యొక్క వాల్యూ 4, అదేవిధంగా హెచ్ యొక్క వాల్యూ 8. నెక్స్ట్ ఎన్ యొక్క వాల్యూ ఎంత 14, హెచ్ యొక్క వాల్యూ 8, తర్వాత యూ యొక్క వాల్యూ 21, యూ యొక్క వాల్యూ ఎంత 21, పి యొక్క వాల్యూ ఎంత 16, ఎస్ యొక్క వాల్యూ ఎంత 19. ఓకేనా, ఆర్ యొక్క వాల్యూ ఎంత 18, పి యొక్క వాల్యూ ఎంత 16. అయితే ఫ్రెండ్స్ మనం కోడింగ్ డికోడింగ్ అనే ఒక వీడియో కూడా తయారు చేయడం జరిగింది. మీరు మన రీజనింగ్లో అండ్ ఒక ప్లేలిస్ట్ ఉంది రీజనింగ్ అని, అక్కడ మీరు వెళ్ళి చూస్తే అక్కడ మీకు A to Z నంబర్ అనేది ఏ విధంగా మనం తెలుసుకోవాలనేది అక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. A to Z ఆ వీడియో చూస్తే మీరు A to Z వితిన్ 5 సెకండ్స్లో అన్ని వి వాల్యూ ఎంత, పి వాల్యూ ఎంత, టీ వాల్యూ ఎంత అని అన్నీ కూడా మీరు చెప్పేయచ్చు. ఆ వీడియో చూడండి. ఓకేనా, నేను లింక్ కూడా ఇస్తాను, ఆ వీడియో యొక్క లింక్ కూడా ఇస్తాను, అది అక్కడ నుంచి కూడా మీరు చూడండి. ఓకేనా, డి యొక్క వాల్యూ ఎంత 4, సి యొక్క వాల్యూ ఎంత 3, వి యొక్క వాల్యూ ఎంత 22, ఎన్ యొక్క వాల్యూ ఎంత 14. ఓకేనా, హెచ్ యొక్క వాల్యూ ఎంత 8, వై యొక్క వాల్యూ ఎంత 25. నెక్స్ట్ చూసుకుంటే జి యొక్క వాల్యూ ఎంత 7, సి యొక్క వాల్యూ ఎంత 3, హెచ్ యొక్క వాల్యూ ఎంత 8, తర్వాత టీ యొక్క వాల్యూ ఎంత 20, పి యొక్క వాల్యూ ఎంత 16, యూ యొక్క వాల్యూ ఎంత 21. చూడండి, ఇప్పుడు ఈ ప్లేస్లో వచ్చేది, ఓకేనా, మనకు ఈ ప్లేస్లో వచ్చేది మనకు కావాలి. ఓకేనా, ఈ ప్లేస్లో వచ్చేది మనకు కావాలి. ఓకేనా, ఇక్కడ హ్యాష్ట్యాగ్ ప్లేస్లో అంటే మనం ఫస్ట్ ఇప్పుడు ఈ వాల్యూ చూసుకున్నాం అనుకో 6 అంటే 6 + 6 12 వస్తుంది. ఓకేనా, దీన్ని నెక్స్ట్ కూడా చూడండి, ఇక్కడ పి కదా, మనకు ఇక్కడ నుంచి ఈ వాల్యూ అనేది ఇక్కడ వచ్చేది ఈ వాల్యూస్ కదా, అంటే 15 + 6 ఎంత 21. ఇక్కడ 21 ఫస్ట్లో ఎక్కడైనా ఉందా, లేదు. కాబట్టి మనం ఈజీగా ఫస్ట్ ఆప్షన్ని డిలీట్ చేసేయచ్చు. అంటే రెండిట్లో కూడా ఒకటి ప్యాటర్న్ అనేది మనకు ఫాలో అనేది కావాలన్నమాట. తర్వాత చూసుకుంటే ఇక్కడ 21 అంటే 21 నుంచి 12 అంటే రావాలంటే ఎంత 21 - 9 చేస్తేనే 12 వస్తుంది. ఓకేనా, 21 - 9 చేస్తేనే 12 వస్తుంది. ఓకే, ఈ ప్యాటర్న్ ఫాలో అయింది అనుకోండి. ఇక్కడ 15 - 9 చూడండి, 15 - 9 ఎంత 5 అనేది ఇక్కడ కూడా లేదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆల్సో డిలీటెడ్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 4 ఉంది కదా, 4 నుంచి 12 వెళ్ళాలి. 4 నుంచి 12కి వెళ్తే ఎంత 4 నుంచి 12కి అంటే +8 అవుతుంది. ఓకేనా, +8. ఇక్కడ చూడండి, ఇక్కడ 15 నుంచి +8 అంటే 23. ఇక్కడ 23 ఉందా, 23 లేదు. కాబట్టి సి ఆప్షన్ ఆల్సో డిలీటెడ్. ఇక్కడ చూడండి, జీ వాల్యూ ఉంది. ఇక్కడ జీ వాల్యూ ఏముంది, జీ
జీ 7 కదా, జీ అనేది 7 కాబట్టి 7 + 5, 7 + 5 ఎంత 12. ఓకేనా. ఇక్కడ చూడండి ఓ ప్లస్ 15, 15 + 5 ఇక్కడ కూడా 5 అనేది అవుతుంది, ఇక్కడ 5 యాడ్ అవుతుంది. ఇక్కడ 15 + 5 ఎంత 5, 20. కాబట్టి మనం ఈజీగా డి ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని పెట్టవచ్చు. తర్వాత చూడండి ఇక్కడ సి + 3, 3 + 5 ఎంత 8. ఓకేనా. ఇక్కడ వేరే వేరే డిఫరెంట్ కూడా కావచ్చు. ఓకేనా. 3 + 5 అంటే 8 కాబట్టి ఇక్కడ 8 వచ్చింది. ఇక్కడ చూడండి కే ప్లస్ 5 అంటే 11 + 5 అంటే 16 వచ్చింది. ఇక్కడ చూడండి ఇవి రెండు కూడా ఇక్కడ చూడండి. తర్వాత వెళ్ళి 8 + 5 అంటే 13 అంటే ఎం వచ్చింది ఎం. తర్వాత ఇక్కడ చూడండి పి అంటే 16 + 5 21 యూ. కాబట్టి ఈ విధంగా అనేది రావాలి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ దీన్ని ఏ విధంగా షార్ట్కట్గా మనం టిక్తోని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూడండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ మీరు లాస్ట్ డిజిట్ని చూసుకోండి. ఓకేనా. ఇక్కడ చూడండి లాస్ట్ డిజిట్ ఏముంది, ఇక్కడ హెచ్ ఉంది. ఓకేనా. ఇక్కడ హెచ్ ఉంది అనుకోండి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ హెచ్ అంటే ఇక్కడ ఉన్న వాల్యూనే ఇక్కడ కూడా ఫస్ట్ వాల్యూ కూడా హెచ్ అనేది, లాస్ట్ వాల్యూ అనేది హెచ్ అనేది ఉండాలి. కాబట్టి ఎలాంటి మార్పు లేకుండా ఇక్కడ 0 అనేది ఫాలో అవుతుంది. ఇక్కడ కూడా చూడండి మీరు ఇక్కడ జీ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడైనా ఉందో జీ మీకు ఇక్కడ ఇప్పుడు హెచ్ వస్తుంది. ఇక్కడ కూడా ఈ యూ ప్లస్లో జీ ఉంటేనే ఇది ఫాలో అవుతుంది అన్నమాట. కాబట్టి ఇది కూడా ఫాలో కాదు. నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఇక్కడ జీ ఉంది. జీ అంటే ఎంత 7. ఇక్కడ హెచ్ అంటే ఎంత +1. ఓకేనా. +1 అంటే ఇక్కడ జీ ఉంది. ఇక్కడ +1 కావాలంటే ఎంత ఇక్కడ హెచ్ అనేది ఉండాలి. లాస్ట్లో హెచ్ ఉందా ఇక్కడ, ఇది కూడా రాంగ్ పోయిందా. తర్వాత ఇక్కడ చూడండి సి ఎంత 3 వాల్యూ. సి 3 వాల్యూ అంటే ఇక్కడికంటే +5 అవుతుంది. ఓకేనా. +5 ఓకే +5 అవుతుంది. 5 అంటే +5 అవుతుంది కదా. ఇక్కడ చూడండి +5. ఇక్కడ చూడండి జీ అంటే ఎంత 7 + 5 ఎంత 12. ఓకేనా. 7 + 5 అనేది 12. కాబట్టి ఎల్ ఈజ్ ద ఓకే సారీ ఫ్రెండ్స్ ఎల్ అనేది 12 వచ్చింది ఇక్కడ. ఓకేనా. ఓకే ఫస్ట్ ఇది ఇంకా చూడండి లాస్ట్లో కూడా చూడండి ఇక్కడ సి ఇక్కడ జీ ఉంది, ఇక్కడ కూడా జీ ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ ఇది మనం రాంగ్ అని అనుకుందాం. ఓకే. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే జీ ఉంది. ఇక్కడ జీ 7 ఇక్కడ ఏమి ఇచ్చిండు 12 ఇచ్చిండు. జీ 7 + 5 ఎంత 12. ఓకే జీ 7 + 5 ఇది 12. ఇక్కడ కూడా సి + 5 8 వచ్చింది. తర్వాత ఇక్కడ చూడండి కే ఎంత 11 + 5 16 పి వచ్చేసింది. కాబట్టి ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా కూడా మీరు టిక్తోని జస్ట్ ఫస్ట్ ఒక డిజిట్ని చూసుకొని ఒకవేళ వచ్చిందనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ కూడా సి ఉందనుకోండి. ఈ సి ఉంటే అప్పుడు ఇక్కడ సి ఉంది అండ్ ఇక్కడ కూడా మనకు ఎల్ అనేది ఉంది. ఈ జీ ప్లేస్లో ఎల్ అనేది ఉంది. అప్పుడు మనం ఈ రెండింటిని కూడా మనం వెరిఫై అనేది చేయాలా. ఓకేనా. 2 ఉంది కాబట్టి ఇక్కడ రైట్ అని మనం చెప్పకూడదు, ఇది ఆన్సర్ అని చెప్పకూడదు. ఈ 2 ఒకటే ఆప్షన్లో ఉందనుకోండి, అప్పుడు రెండింటిని మనం వెరిఫై అనేది చేయాలి కన్ఫామ్గా. ఓకే ఫ్రెండ్స్. ఇలాంటి క్వశ్చన్ మనం చాలా ఇస్తాను నేను టెలిగ్రామ్లో, మీరు అక్కడ టెలిగ్రామ్లో అనేది జాయిన్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. ఇక్కడ చూడండి ఇవి 4 ఆప్షన్లు ఇచ్చిండు. ఓకేనా. ఇవన్నీ ఇచ్చిండు 4 ఆప్షన్లు ఇచ్చిండు. ఈ 4 ఆప్షన్లో ఒకటి డిఫరెంట్ అనేది ఉంటుంది అన్నమాట. ఒకటి డిఫరెంట్. ఓకేనా. ఇక్కడ రాస్తాను డిఫరెంట్ది మనం కనుక్కోవాలన్నమాట. డిఫరెంట్ది అంటే భిన్నంగా ఉన్నది మనం కనుక్కోవాలి. చూసుకుంటే ఫస్ట్ పీకి 16, ఓకి 15, ఆర్కి 18, ఎస్కి 19, క్యూకి 17, అదేవిధంగా యూకి 21. చూడండి 3 ఓకే 21 వచ్చింది. ఓకేనా. ఎల్కి ఎంత 12, జేకి 10, ఎన్కి 14. ఈ అనలైజర్ అండ్ డీకోడింగ్ మీకు కన్ఫామ్గా రావాల్సింది ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ 5 అంటే ఇక్కడ మన బ్రెయిన్ ఎంత షార్ప్గా పనిచేస్తుంది అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు మీకు ఈజీగా అనేది అయిపోయింది. ఇక్కడ చూడండి ఇక్కడ 15 ఇక్కడ చూడండి -1కి పోయింది. ఇక్కడ నుంచి ఎంత పోయింది +3కి పోయింది. చూడండి ఇక్కడ 19 - 2 పోయింది. ఇక్కడ +4, ఇక్కడ ఎంత -2, ఇక్కడ ఎంత +4, ఇక్కడ ఎంత -2, ఇక్కడ ఎంత +4. అంటే ఈ 3 కూడా ఒకే అంటే ఏమంటారు ఒకే గ్రూప్ని ఫాలో అవుతుంది. ఒకే సిరీస్ని. ఓకేనా. ఒకే సిరీస్ని ఫాలో అవుతుంది అనమాట. అంటే ఇది ఒక్కటే డిఫరెంట్గా ఉంది కదా ఇది. కాబట్టి ఏ ఈజ్ ద ఆన్సర్ అనేది రైట్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. ఏ ఈజ్ ద డిఫరెంట్ వన్ కాబట్టి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అయితే ఈ క్వశ్చన్ కూడా చాలా సార్లు అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ కూడా చాలా ఉన్నాయి. అంటే 205 క్వశ్చన్లలో ఇవి దాదాపుగా చాలా ఉన్నాయి. ఓకేనా. సగం అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. 10, 15, 20 దాకా కూడా అడిగారు. ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ చాలా ఈజీ ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు ఏమి ఇచ్చింది ఇక్కడ ఎంపీ 14 అని ఇచ్చిండు. ఇక్కడ LS01 అని ఇచ్చిండు. LS01 అని ఇచ్చిండు. ఓకేనా. చూడండి ఇక్కడ ఎంపీ 14 LS -1 ఇచ్చిండు కదా.
అంటే ఇక్కడ 14 నుంచి -1కి వెళ్ళాలి. అంటే మనకు కన్ఫామ్గా -15 నుంచి +14 తీస్తేనే ఇక్కడ -1కి వెళ్తాం. ఓకేనా. అదేవిధంగా చూడండి ఇన్ ద సేమ్ వే NK5 ఉంది కదా, ఇక్కడ NK5 ఈజ్ రిలేటెడ్ టు MN -10 అని ఇచ్చిండు. అంటే ఇక్కడ 5 + 5 నుంచి -10కి వెళ్ళాలంటే -15 మనం మైనస్ చేస్తేనే -15 నుంచి +5 మైనస్ చేస్తేనే మనకు -10 అనేది రావడమే జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా అనేది ఆన్సర్ అనేది మనం చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చిండు, SW ఇచ్చిండు. SW -1 అంటే -1 నుంచి -15 చేయాలి. -1 ప్లస్ అంటే అన్నీ కూడా ఆడిషన్ కదా, -1 ప్లస్ -15 అంటే ఎంత -16. ఈజీగా మనం ఆన్సర్ అనేది డి ఆన్సర్ అనేది చేయొచ్చు ఇక్కడ. ఓకే. ఒకవేళ ఇక్కడ 2 ఆప్షన్లు -16 ఉందనుకోండి, అప్పుడు యథావిధిగా మనం పోల్చుకోవాల్సింది. ఇక్కడ P నుంచి Sకి పోయింది అంటే P ఎంత 16, ఇది S ఎంత 19 అంటే +3 అయింది. ఈ M నుంచి Lకి పోయింది, M ఎంత 13, L ఎంత 12 అంటే ఇక్కడ -1 అంటే ప్లస్ అంటే ఫస్ట్ డిజిట్ అనేది +-1, సెకండ్ డిజిట్ -3. ఇక్కడ చూడండి S అంటే -1 అంటే ఏమొస్తుంది అంటే 19 -1 అంటే 18 R. ఇక్కడ +3 అంటే RZ అనేది ఎక్కడ కూడా లేదు కాబట్టి డి ఆన్సర్ అనేది కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అనేది మీరు దీని ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా. కన్ఫామ్గా ఒక క్వశ్చన్ అయినా మీరు చేయాలి కదా, ఈ కామెంట్ అనేది చేయాల్సింది మీరు. ఇది క్వశ్చన్ని మీరు కామెంట్ అనేది చేయండి, ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనం చూడండి మీరు నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ అయితే చాలా కూడా అడగడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. క్వశ్చన్ని మీరు ఫస్ట్ చూడాలి. అంటే ఇలాంటి క్వశ్చన్స్ మీరు నంబర్ అనాలజీ ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ యొక్క సిరీస్ అనేది ఏమవుతుంది. ఓకేనా. ఫస్ట్ సిరీస్ అంటే స్లోగా పెరుగుతుందా, స్లోగా పెరిగితే దాంట్లో డిఫరెన్స్ అడిషన్ ఏదో ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. అదే సిరీస్ అనేది చాలా అంటే దూరంగా అంటే ఎక్కువగా పోతుంది అనుకుంటే దాంట్లో మల్టిప్లికేషన్స్ అండ్ డివైడ్ అంటే చిన్న నుంచి పెద్దగా పోతుందండి, చాలా పెద్ద పోతుంది అనుకో, అది కన్ఫామ్గా మల్టిప్లికేషన్ అనేది ఉంటుంది. అదే మనకు పెద్ద నుంచి చిన్న సిరీస్కి వెళ్తుంది అనుకోండి, అక్కడ డివిజన్ అయినా ఉండొచ్చు, లేకుంటే మైనస్ అంటే సబ్స్ట్రాక్షన్స్ లేకుంటే అడిషన్ అనేది ఉండొచ్చు. ఇక్కడ చూడండి మీరు 88, 76, 64 అంటే ఈ సిరీస్ అనేది చూడండి ఏ విధంగా పోతుంది, చాలా సింపుల్గా పోతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి మీరు దీని 88 - 76 అంటే ఎంత 12. అదేవిధంగా 76 - 64 అంటే ఎంత 12 అంటే 12 కామన్గా పోతుంది. ఇక్కడ నెక్స్ట్ కూడా చూడండి మీరు 71, 59 అదేవిధంగా 47 చూడండి 70, 12 ఇక్కడ కూడా 12. ఓకేనా. అంటే మనకు ఇప్పుడు ఇచ్చిన నెక్స్ట్ ఆప్షన్లో కూడా మనకు 12 సిరీస్ అనేది పోవాలా. చూడండి 40 - 38 అంటే ఎంత -2. ఇక్కడ చూడండి 38 + 6 అంటే ఇక్కడ -2. ఇక్కడ 2 పోతుంది కదా, ఇక్కడ కూడా డిఫరెన్స్ చూడండి 64 + 52 అంటే ఇక్కడ 12 అవుతుంది. ఇక్కడ కూడా 12 అవుతుంది. ఇంకా మనం చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకేనా. ఒకవేళ కూడా అట్లా కూడా ఉండొచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి మీరు ఒకవేళ ఇంకొక ఆప్షన్ ఉందనుకో, ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటే మనం చేసింది తప్పు అని చెప్పొచ్చు. అంటే వేరే ఇలాంటిది ఇప్పుడు పోవు కాబట్టి ఇక్కడ చూడండి మీరు 99 - 77 అంటే ఎంత 22. అదేవిధంగా 55 అంటే 22. చూడండి 55, 46 అంటే ఇక్కడ 12 వస్తుంది. కానీ ఇక్కడ 46 - 12 24 అంటే 22 అనేది వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా రాంగ్ అనే ఆన్సర్ అనేది బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొద్దిగా చిన్న కనబడుతుంది కదా మీకు, ఇక్కడ రాస్తాను. ఓకేనా. ఇక్కడ 25 చూడండి 25, 900 అదేవిధంగా 18, 23, 874 అదేవిధంగా 19. చూడండి ఫ్రెండ్స్ ఈ 25 × 18. ఓకేనా. 25 × 18 చేస్తే ఎంత వస్తుంది మనకు 25 × 18. చూడండి అంటే ఇక్కడ పెద్ద వాల్యూ ఉంది. ఓకేనా. ఇక్కడ పెద్ద వాల్యూ ఉందంటే ఈ రెండుతోని కలిసే ఇది వస్తుంది. అంటే 100% మనకు మధ్యలో పెద్ద వాల్యూ ఉంది అనుకో, అది ఖచ్చితంగా మల్టిప్లికేషనే ఉంటుంది. ఓకేనా. చూడండి 25 × 18 ఎంత 25 8 ఎంత 200. ఓకే. 25 8 ఎంత 200. ఓకే. 25 1 25 ప్లస్ ఇక్కడ 20 ఎంత వస్తుంది 45 అంటే 450. అంటే దీన్ని 450 ఏం చేసిండు అనమాట 900 చేసిండు. అంటే × 2 చేస్తేనే 900 అవుతుంది. ఇక్కడ కూడా చూడండి 19 × 23 అంటే 19 57 5. 19 × 2 అంటే 38 ప్లస్ 5 ఎంత 38 ప్లస్ 5 43 437. 437 × 2 ఎంత 874. ఇప్పుడు సేమ్ టు సేమ్ కూడా ఇక్కడ కూడా అదే ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది. చూడండి 40 × 10 ఎంత 400. 400 × 2 ఎంత 800. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. 42 ×
14 చూడండి ఇక్కడ 42 ఇంటూ 14 చూడండి 14 ఇంటూ 14 2 ఎంత 28 14 14 4 ఎంత 14 4 56 ప్లస్ 2 58 ఇంటూ 2 ఎంత వచ్చేసిందా 6 ప్లస్ 6 7 ప్లస్ 1 10 ప్లస్ 11 1176 ఓకే ఈజ్ ద బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కూడా చూసుకోండి 19 ఇంటూ 3 ఎంత 57 అంటే 570 ఇంటూ 2 ఎంత 1140 లేదు ఇక్కడ ఓకే పోయింది. 49 ఇంటూ 16 ఇక్కడ చూడండి మీరు ఓకేనా బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇది కూడా చూడండి మీరు అంటే ఎట్లా ఇచ్చిండు క్వశ్చన్ అనేది చూడండి. ఫస్ట్ అంటే క్వశ్చన్ ఏమి ఇచ్చిండు ARCE తర్వాతకి వెళ్ళి CARE తర్వాతకి వెళ్ళి ఇచ్చిండు ECRA అంటే ఫస్ట్ మీరు నెంబర్ చూసుకోండి ఓకేనా. ఈ ఫస్ట్ ఇది నెంబర్ అన్నమాట. తర్వాతకి వెళ్ళి ఈ విధంగా చేంజ్ అయింది అంటే సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ARCE CARE అంటే సేమ్ వేరియబుల్స్ అంటే డిఫరెంట్ ఎలాంటిది అనేది మారలేదు. అంటే ఈ నంబర్స్ని కూడా ఆయన అంటే ఈ డిజిట్స్ని తారుమారు చేస్తున్నాడు అనమాట ఓకేనా. తారుమారు చేస్తుండు కాబట్టి ఈ డిజిట్స్ అనేవి ఈ విధంగా ఫాలో అయినాయి అనమాట. ఫస్ట్ చూసుకోండి ఇక్కడ ఫస్ట్ 1 నెంబర్ రాసుకోండి. ఇక్కడ 2 తర్వాత 3 ఇది 4 ఓకేనా. తర్వాతకి ఈ విధంగా మారింది ఇక్కడ చూడండి. తర్వాతకి ఈ విధంగా మారింది C వచ్చింది. C అంటే ఎంత 3 నంబర్. A అంటే ఎంత నంబర్ 1 నంబర్. తర్వాతకి R అంటే ఎంత నంబరు 2 నంబర్. తర్వాతకి E అంటే ఎంత నంబర్ 4 నంబర్. అంటే ఇది ఈ విధంగా అనేది మారింది ఓకేనా. ఇది ఈ విధంగా అనేది మారింది. ఇక్కడ మీరు కింద దీని వాల్యూ చూసుకోండి. ఇక్కడ 1 2 3 4 ఓకేనా. తర్వాతకి ఏమొచ్చింది ఇక్కడ ఫస్ట్నే 4 వచ్చింది. ఇక్కడ చూడండి ఈ వాల్యూస్ ఇక్కడ చూడండి ఇక్కడ 4. తర్వాతకి C 1 తర్వాతకి R 3 A ఇది ఈ విధంగా అనేది మారింది ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ చూడండి మీరు లేకుంటే ఇక్కడ కూడా మీరు 4కి 4 ఇక్కడ రాసుకోవచ్చు కాబట్టి మనం ఈజీగా అనేది అయిపోతుంది ఓకేనా. ఈ విధంగా రాసుకుంటే మీరు చూడండి ఫస్ట్ ఇప్పుడు POLE ఉంది. ఇక్కడ POLE ఇప్పుడు ఫస్ట్ ఏంది మనకు 1 2 3 4 అంటే ఫస్ట్ ఇది ఏ విధంగా మారింది ఇక్కడ చూడండి 3 1 2 4 3 1 2 4 3 ఏముంది ఫస్ట్ L తర్వాతకి 1 ఏముంది P ఉంది LP తర్వాతకి 2 ఏముంది O ఉంది LPO తర్వాతకి 4 ఈజ్ E ఓకేనా అయిపోయిందా. ఇదంటే 3 1 2 4 3 1 2 4 లెక్క మారిపోయింది ఓకే. నెక్స్ట్ చూడండి మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏమొచ్చింది 1 అంటే 4 వచ్చింది. ఇక్కడ కూడా 4 అంటే 4 తర్వాతకి 1 ఇక్కడ 1 లెక్క చేయండి. వేనంది L ఈజ్ 1 సారీ ఇది ఎంత ఈ కదా ఈ L తర్వాతకి R ఉంది కదా ఓకేనా R3 ఓకేనా. ఇక్కడ 3 వచ్చింది. ఇక్కడ 3 వాల్యూ ఎంత O EL అంటే 1 A సారీ ఈ ఓకే C1 R ఏ అంటే ఏ అంటే 2 ఓకే సారీ ఏ అంటే 2 అది సరిగా పడలేదు ఫ్రెండ్స్. ఏ అంటే 2 కదా. ఇక్కడ చూడండి ఈ LO తర్వాత పోయింది వచ్చింది మనకు P ఓకేనా. ఇక్కడ వచ్చింది ఇక్కడ రావట్లేదు ఓకేనా. ఇక్కడ P అని కింద రాస్తా ఓకే. ఈ LOP అంటే ఈ విధంగా చేంజ్ అయింది. కింద కూడా మనం కూడా ఏది చేంజ్ అయిందో మనం చూడాలి ఫ్రెండ్స్ ఓకేనా. ఫస్ట్ మీకు హింట్ ఇస్తే ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ ఉంది ఓకేనా. ఇక్కడ 4 డిజిట్స్ సేమ్ టు సేమ్ ఉందేమో చూడండి ఫస్ట్ చూడండి ఓకేనా. సెకండ్కి మార్చినప్పుడు అంటే ఇక్కడ 4 కూడా మీకు సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఈ విధంగానే ఇక్కడ ఇక్కడ M అండ్ ఇది M ఓకే ఫస్ట్లో ఉంది అదే విధంగా చూడండి. తర్వాతకి వెళ్ళి G తర్వాతకి లాస్ట్లో కూడా మనకు G ఉంది ఓకే. తర్వాతకి వెళ్ళి P అండ్ P ఇక్కడ లేదు ఫ్రెండ్స్ ఓకే. అయితే ఇది ఓకే C ఆప్షన్ అనేది పోయిందన్నమాట. ఇక్కడ సేఫ్ చూడండి ఓకే. ఫస్ట్లో ఉంది ఈ తర్వాత ఇక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది ఓకే రైట్. ఫస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే చూడండి ఇక్కడ ఫస్ట్కి ఏముంది ఫస్ట్ వాల్యూ తర్వాత ఇక్కడ చూడండి C వచ్చిందా ఫస్ట్ 3 అనేది C. ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్లో C అంటే R కదా R అంటే R వచ్చింది ఓకే. C తర్వాత R వచ్చింది ఓకే. తర్వాతకి వెళ్ళి 1 వచ్చింది. తర్వాతకి వెళ్ళి 1 అంటే ఎంత R తర్వాత
డబ్ల్యూ, ఆ తర్వాత డబ్ల్యూ. ఓకే, డబ్ల్యూ తర్వాత ఏమొచ్చింది? 2 వచ్చింది. 2 అంటే ఓ వచ్చింది. ఓకే, ఓ రైట్. ఓకే, తర్వాత ఎం. ఓకే, తర్వాతకి ఏమొచ్చింది మనకు ఇక్కడ 4 వాల్యూ. 4 అంటే ఇక్కడ ఏంది? 4 ఎం రైట్. 1 వచ్చిన తర్వాత ఎం, తర్వాత 1 అంటే ఆర్. ఓకే, ఆర్. తర్వాతకి ఏమొచ్చింది? మనకు 3 వచ్చింది. 3 అంటే చూడండి 3 ఓ వచ్చింది. ఓకే, తర్వాతకి ఏమొచ్చింది? 1 వచ్చింది మనకు. ఇక్కడ 1 అంటే ఇక్కడ ఏముంది ఫ్రెండ్స్? ఆర్ అనేది ఉంది ఇక్కడ. కాబట్టి మనకి ఇక్కడ డబ్ల్యూ అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అని మనం పెట్టచ్చు. ఓకే, అంతే కదా. ఓకే, ఇక్కడ 2 ఫ్రెండ్స్, ఇది ఓకే. ఇది 2 కదా, ఇది 2 కదా. కాబట్టి 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు అన్నింటిని కంపారిజన్ చేసుకుంటే మీకు ఈజీగా అనేది అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చూడండి, పీబీడబ్ల్యూ అండ్ ఆర్డీవీ. పీబీడబ్ల్యూ అండ్ ఆర్డీవీ. ఓకేనా, పీబీడబ్ల్యూ అండ్ ఆర్డీవీ. చూడండి, పి అంటే ఎంత? 16. 16 నుంచి ఎంత పోయింది? ఇక్కడ రాసుకోండి మీరు. ఇక్కడ పీబీడబ్ల్యూ ఆర్డీవీ. పి అంటే ఎంత? 16. బి అంటే ఎంత? 2. డబ్ల్యూ అంటే ఎంత? 23. ఆర్ అంటే ఎంత? 18. డి అంటే ఎంత? 4. ఎల్ అంటే వి అంటే ఎంత? 22. ఓకే, 16 నుంచి +2కి పోయింది. ఇక్కడ 16 to +2. ఓకేనా, ఇక్కడ చూడండి, బి నుంచి డికి పోయింది అంటే ఇక్కడ కూడా +2 పోయింది. డబ్ల్యూ నుంచి వికి పోయింది అంటే 20. చూడండి, 23 - 22. ఓకేనా, 23 మైనస్ అంటే -1 పోయింది. ఓకేనా, నెక్స్ట్ కూడా చూడండి, ఇక్కడ ఎన్ ప్లస్ అంటే +2. ఓకే, ఇక్కడ +2. తర్వాతకి వెళ్ళి డికి +2, కానీ ఇక్కడ -1 అంటే మనకు వచ్చింది ఏంది? ఫస్ట్ వాల్యూ +2, సెకండ్ వాల్యూ +2, లాస్ట్ వాల్యూ -1. చూడండి, ఇక్కడ చూడండి, m - 1 ఎంత? ఇది పోయింది. 13 - 1 అంటే ఇక్కడ ఎల్ ఉంటే ఓకే మనం ఆలోచిస్తుండే. ఓకేనా, ఇక్కడ చూడండి, ఆర్ క్యూ 18 - 1. ఓకే, ఇది ఓకే సాటిస్ఫై అవుతుందని అనుకుందాం. ఒకటి ఫస్ట్ బి ఈజ్ ద సాటిస్ఫైడ్. తర్వాత చూద్దాం నెక్స్ట్ 15 - 1. ఓకే, ఇది కూడా సాటిస్ఫై ఉంది. ఇక్కడ k - 1, డి ఆటోమేటికల్గా పోయిందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, డి అనేది ఆటోమేటికల్గా పోయింది. డి ఈజ్ కానీ అంటే మనకు ఇప్పుడు 2 ఫస్ట్ అండ్ సెకండ్ చూడాలి. అంటే ఇప్పుడు చూడండి, 16 + 2 18. ఓకే, ఈజ్ ద రైట్. ఇది చూడండి, డబ్ల్యూ + 23 + 2 25. కాబట్టి ఇది పోయింది, జెడ్ పోయింది. ఇక్కడ చూడండి, 2 + 2 అంటే 12 + 2 అంటే ఎంత? 2 అంటే 14 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత చూడండి, 19 + 2 21. కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్స్ మీరు కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ క్వశ్చన్ని మీరు ఈ లాస్ట్ 2 క్వశ్చన్లు కూడా మీరు కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఆన్సర్ అనేది కామెంట్ అనేది చేయండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ క్వశ్చన్ కూడా మీరు కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా, మీరు మన ఛానల్ని ఎంత ఇంక్రిమెంట్ చేస్తే అంతవరకు మీకు నేను చాలా వీడియోస్ అనేది చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అది గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ, స్టేట్ లెవెల్ కానీ, ఎస్ఎస్సి జీడీ కానీ, ఎంటీఎస్ కానీ, ఏదైనా సరే మీరు ఒక ప్రోత్సాహం ఇస్తేనే ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత కూడా మనం ఎక్కువ క్వశ్చన్స్ అనేది చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.